సమ్ కల్కి 2868 2868 అంతేనా? అలాగా కల్కి 2029 లక్ష్యంతో మేము మెంటల్గా ప్రిపేర్ అయిపోయి పని చేస్తాం, పని మొదలు పెడతాం. డాక్టర్ అప్పలరాజు, వాట్ ఈస్ డాక్టర్ అప్పలరాజు? మేము వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాం. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం పనిచేస్తాం. దానికి వేరే అసలు అంటే ఇంక 5 ఏళ్ల కాలం ఎన్ని రకాలుగా నా మీద బురద జల్లుతారా అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎన్ని రకాల కేసులు పెడతారో, ఏవేవో పెడతారు రకరకాలు, ఇంకంటే ఊహించని కేసులు కూడా పెడతారు. ఇలా కర్ణాటకలో పెట్టిన కేసులు లాంటివి కూడా పెడతారు ఇక్కడ. చూద్దాం, లెట్ us వెయిట్ ఫర్ దట్. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్. థ్యాంక్ యూ. అలాగే మే నెలకే మేము విత్తనాలు పంపిణీ చేసేవాళ్ళం. మేము జగన్మోహన్ రెడ్డి గారి చాలా ముఖ్యమైనటువంటి మాట ఇది. అన్ని దగ్గరలో రైతు భరోసా కేంద్రాలు కొలువైనాయి. వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వ్యవసాయ సీజన్ మొదలవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం. మే నెలకే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ పూర్తి చేసి స్టాక్స్ని మేము రెడీ చేశాం. దట్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూడొచ్చు, గత 2 వారాలుగా కూటమి నాయకులు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఏ రైతు భరోసా కేంద్రాలను అయితే ధ్వంసం చేశారు, ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర వైఎస్ఆర్ బొమ్మని తీసివేసే ప్రయత్నం చేశారు, ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు సంబంధించిన శిలాఫలకాలను ధ్వంసం చేశారో అదే శిలాఫలకాలు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్ళి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ విత్తనాలు ఎప్పుడు వచ్చి అక్కడికి అడిగారా? మీరు ఎవరన్నా ఆలోచించారా? ప్రజలు ఎవరన్నా దీని మీద దృష్టి పెట్టారా? మేధావులు ఎవరైనా దీని బ్యాక్గ్రౌండ్ చూడు, ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్తనాలు పంపిణీ చేయగలుగుతున్నారు కదా, విత్తనాలు ఎప్పుడు వచ్చాయి ఇక్కడికి ఎవరైనా ఆలోచించారు? ఎలా పనిచేస్తారనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంధనం అది రైతు భరోసా కేంద్రం. దాన్ని ధ్వంసం చేయగలరు, కానీ అవి చేసే సేవల్ని, అవి రైతుల్లో వేసుకున్న ముద్రని చెరిపివేయలేరని. దురదృష్టం ఏంటంటే విత్తనాలు పంపిణీ చేసిన దగ్గర కూడా తెలుగుదేశం నాయకులేమో పసుపు కండువాలు వేసుకొని నిలబడినారు, జనసేన కుర్రవాళ్ళేమో వాళ్ళ కండువాలు వేసుకొని ఉన్నారు, బీజేపీ నాయకులేమో వాళ్ళు కాషాయ రంగు కండువాలు వేసుకొని ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు, రైతు భరోసా కేంద్రం అనే ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా విత్తనాలు పంపిణీ చేయడానికి కండువాలు వేసుకొని మీరు విత్తనాలు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా? వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకే విత్తనాలు ఇస్తారా? మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. మనం చాలా దగ్గర చూస్తూ ఉన్నాం, వార్తల్లోనే మీరే రాస్తున్నారు వార్తలు కూడా. విత్తన పంపిణీ ఇంకా పూర్తి కాలేదు అని, సంపూర్ణ స్థాయిలో ఇంకా జరగలేదు, రైతులు ఇంకా మా విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగే పరిస్థితులు వస్తున్నాయి. మనం కండువాలు వేసుకొని పంపిణీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి. మీరు అనొచ్చు, పార్టీ వ్యక్తుల్ని ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం చేస్తాం, చేయండి, నో డౌట్, నో ప్రాబ్లం, ఎవరు దానికి ఇచ్చేయటంలా, మేము కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాను. కానీ కండువాలు వేసుకునే సంస్కృతి ప్రభుత్వ ఆర్గనైజేషన్స్లో గతంలో ఎక్కడా లేదు. ఇది ఒకసారి మీరు గమనించాలి. ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే, విత్తన పంపిణీకి సంబంధించిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయమని, ఏ పార్టీకి రైతు ఓటు వేసినా సరే కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయం చూడకుండా, వర్గం చూడకుండా రైతులందరికీ కూడా సంపూర్ణంగా విత్తనాలు పంపిణీ చేయాలని, రైతు భరోసా పైన స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము నిజంటే ఈ దశలో డిమాండ్ చేయడానికనో పోరాటం చేయడానికనో మేము కూడా కొంత సమయం తీసుకోవాలి.
ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేటటువంటి దాని మీద మేము కూడా కొంత సమయం తీసుకోవాలి. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికైతే మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. అలాగనే మరొక ముఖ్యమైనటువంటి అంశం, స్కూల్స్ మొదలయ్యాయి. జూన్ 2వ వారం అంటే అన్ని స్కూల్స్ మొదలైపోతాయి, పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతాయి. ప్రభుత్వ బడుల్లో సుమారుగా ఒక 34-35 లక్షల మంది పిల్లలు ఉన్నారంటే, ప్రైవేట్ బడుల్లో సుమారుగా 50 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇంకా మా ప్రభుత్వంలో అదనంగా ఒక 4-5 లక్షల మంది ప్రైవేట్ బడుల నుంచి ప్రభుత్వ బడుల్లోకి వచ్చారు. ఇంకా 4-5 లక్షల మంది ప్రభుత్వ బడులకు వస్తే మన స్ట్రెంగ్త్ సుమారుగా ఓ 34-35 లక్షలు చేరింది. మనకి మిగతా వాళ్ళంతా ప్రైవేట్ బడుల్లోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాం మొదట్లో జనవరిలో ఇచ్చేవాళ్ళం అమ్మఒడి 15,000 చొప్పున. లాస్ట్ 2-3 సంవత్సరాలకు దాన్ని స్కూల్స్ మొదలయ్యే టైంకి అమ్మఒడి వేసేటటువంటి కార్యక్రమం చేశాం. అంటే జూన్లోనే అమ్మఒడి డబ్బులు వేస్తే ప్రైవేట్ బడిలో చదువుకునేవాడు ప్రైవేట్ ఫీజులు కట్టుకుంటాడు, ప్రభుత్వ బడిలో చదివేవాడు వాళ్ళ అవసరాలకు వాడుకుంటాను, గురుకులాల్లో చదివేవాళ్ళు ఈ ట్రావెలింగు లేకపోతే హాస్టల్ ఖర్చులు అవి ఇవి దానికి వాడుకుంటాడని జూన్లో ఇవ్వడం మొదలుపెట్టాము. జూన్లో ఇవ్వటం వల్ల తల్లిదండ్రులందరికీ కూడా చాలా వెసులుబాటు ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ బడిలో చదివేటటువంటి తల్లిదండ్రులు ఎవరి దగ్గర చేయి చాచకుండా ప్రభుత్వమే నేరుగా పేరెంట్స్ అకౌంట్లో డబ్బులు వేస్తుంటే వాళ్ళు నేరుగా వెళ్ళి ఫీజులు కట్టుకొని వాళ్ళకి నచ్చిన బడులు నచ్చిన దగ్గర చదివించుకునేటటువంటి వెసులుబాటు ఇచ్చాము. 15,000 ఇచ్చి. కానీ అది చంద్రబాబు గారు 15,000 ఇస్తానన్నారు. ఎంతమంది అంటే అంతమందికి ఇస్తానన్నారు. సంతోషం. విద్యకి ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదు. అమ్మఒడి కూడా కాస్త ఏదో పేరు కూడా మార్చారు. మీరు తల్లికి 100 మంది మీరు పేర్లు మార్చుకోండి. ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానన్నారు, అంతమందికి ఇవ్వండి. కానీ ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. ఇవ్వమని. ఏవో రకరకాల వార్తలు వస్తున్నాయి. కొంతమంది తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ నుంచి కొన్ని రకాల లీక్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళకి ఇవ్వండి, ప్రైవేట్ బడుల్లో చదివే వాళ్ళకి ఇవ్వద్దు, తద్వారా ప్రభుత్వ బడుల్లో స్ట్రెంగ్త్ పెరుగుతుంది, క్వాలిటీ పెరుగుతుంది అన్నటువంటి రకరకాల లీకులు ఇస్తున్నారు. విద్యార్థుల పేరెంట్స్లో, విద్యార్థుల తల్లిదండ్రుల్లో రకరకాల భయాందోళనలు ఉన్నాయి. మాకు నిజంగా డబ్బులు వస్తాయా రావా? చంద్రబాబు గారు చెప్తే మేము ఓట్లు వేసాం కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు డబ్బులు వేస్తానంటే మేము అందరం సంపూర్ణంగా ఓట్లు వేసాం కదా, మరి ఈరోజు ఏంటి ఈ రకమైనటువంటి లీక్స్ వస్తున్నాయి? మరి ఇప్పుడు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి కదా. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఫీజులు కట్టాలి. మళ్ళీ ఫీజులు కట్టాలంటే 5 సంవత్సరాల ముందున్న పద్ధతిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు పేరెంట్స్. ఎవడో ఒకరి దగ్గర చేయబదులు డబ్బులు తీసుకోవడం, వడ్డీకి డబ్బులు తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితి కల్పించొద్దని మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, మరి అలాగే వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారికి విద్యాశాఖ కూడా ఇచ్చినారు. సంతోషం, మంచి శాఖ నారా లోకేష్ గారికే ఇచ్చినారు. లోకేష్ గారు మీరు దృష్టి పెట్టండి దీని మీద. ఒక సాధారణ తల్లిదండ్రులు పిల్లల్ని చదివించుకోవటానికే ఎక్కువ మొత్తంలో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి కదా. 1 ఆరోగ్యానికి, 2 పిల్లల చదువులకి అప్పులైపోయే పరిస్థితుల నుంచి పేరెంట్స్ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ బయటకు తీసుకొచ్చింది. పిల్లల చదువుల కోసం ఎక్కడ మనం అప్పు చేయనక్కర్లేదు, ఆరోగ్యం కోసం ఎక్కడ రూపాయి అప్పు చేయనక్కర్లేదు అన్న పరిస్థితిని తీసుకొచ్చాము. మళ్ళీ ఈరోజు ఈ అమ్మ ఒడి లేదా అమ్మకు వందనం అన్నటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు మొదలు పెడతారు, ఏ రూపంలో ఇస్తారో, ఎంతమందికి ఇస్తారో, ఎవరెవరికి ఇస్తారో అన్నటువంటిది తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మీరు దయచేసి దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే తల్లిదండ్రులు ఆందోళన తగ్గుతుంది. దీనిపైన తక్షణమే దృష్టి పెట్టమని
చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒకసారి